నెంబర్ 1 డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. తను టీడీపీ పార్టీ తరఫున గుంటూరు కాన్స్టిట్యున్సీలో 18th లోక్సభ ఎలక్షన్స్లో తను పాల్గొని అందులో గెలిచాడు. మొట్టమొదటిసారిగా తను పాలిటిక్స్లోకి వచ్చి తను పాల్గొని గెలిచాడు. ప్రస్తుతం సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీలో తను కూడా ఒకడు. పెమ్మసాని చంద్రశేఖర్ ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చారు. తను ఎంసెట్ రాసే టైంలో తనకి 27వ ర్యాంక్ వచ్చింది. దాదాపుగా 60,000 మంది అటెండ్ అయితే ఆ ఎగ్జామ్కి. దాంతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని యుఎస్ఏలోని గెయిజింగర్ మెడికల్ సెంటర్లో తను పీజీ కూడా కంప్లీట్ చేశారు. ఒక ఫిజిషియన్గా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో తను వర్క్ చేశారు. యూ వరల్డ్ అనే ఒక సంస్థని తను స్థాపించి తను సీఈఓగా కూడా వర్క్ చేశారు. యూ వరల్డ్ పెట్టిన కొద్ది రోజుల్లోనే చాలా మంచి ప్రాఫిట్స్ని చూపించింది. ఈ సంస్థ లైసెన్సింగ్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వారికి కోచింగ్ ఇస్తుంది. ఇలా చాలా డెవలప్ అయ్యాడు పెమ్మసాని చంద్రశేఖర్. తనకి ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో తను 2024 ఎలక్షన్స్లో టీడీపీ పార్టీలో తను జాయిన్ అయ్యి ఎంపీ క్యాండిడేట్గా గుంటూరులో తను పాల్గొన్నాడు. పాలిటిక్స్కి కొత్త అయినప్పటికీ కూడా తనని ప్రజలు నమ్మి ఓటేసి తనని గెలిపించారు. అంతేకాకుండా సెంట్రల్ క్యాబినెట్లో ఒక మినిస్ట్రీ హోదా కూడా ఉంది ఇప్పుడు అతనికి. ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంతగా డెవలప్ అయ్యాడు ఆయన. మన ఇండియాలోనే రిచెస్ట్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన యొక్క నెట్వర్త్ దాదాపుగా 5,707 కోట్లు ఉంది. నెంబర్ 2 మీకు హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా చేయండి. మీ బాడీలో లో ఎనర్జీగా అనిపిస్తే మీలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. రైసిన్స్లో ఎక్కువ ఐరన్ శాతం ఉంటుంది. అలా మీరు రైసిన్స్ ఎక్కువ తినడం వల్ల ఐరన్ శాతం అనేది బాడీలో పెరుగుతుంది. మీ బాడీ వీక్గా కానీ అనిపిస్తే మీలో జింక్ శాతం తక్కువగా ఉన్నట్టు. సో మ్యాంగోస్ తినండి. మీకు హెడ్ఏక్ అనేది వస్తూ ఉందా? మీలో సోడియం శాతం అనేది తక్కువగా ఉంది అని. సాల్ట్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుద్ది. పనుకొని మళ్ళీ లేవగానే చాలా లోగా ఫీల్ అవుతూ ఉన్నారా? అయితే మీలో పొటాషియం శాతం తక్కువగా ఉన్నట్టు. సో కోకోనట్ వాటర్ తాగండి. మీకు సరిగ్గా నిద్ర పడడం లేదా? సో మీలో మెగ్నీషియం అనేది తక్కువగా ఉంది. అవకాడో, బనానా ఇటువంటివి తినండి. మెగ్నీషియం శాతం అనేది ఎక్కువగా ఉంటుంది వీటిలో. నెంబర్ 3 పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన నరేంద్ర మోడీయే తనని తుఫాన్తో పోల్చారంటే మీరే అర్థం చేసుకోండి తను ఎలాంటి వ్యక్తి అనేది. దాదాపుగా 5 ఏళ్ల పాటు కూడా ప్రభుత్వాన్ని అంటే వైఎస్ఆర్సీపీని తను ప్రశ్నిస్తూనే వచ్చాడు. అలా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళడం, అక్కడే పవన్ కళ్యాణ్ తన యొక్క మద్దతుని టీడీపీకి చెప్పడం, దానికి ముందే జనసేనతో బీజేపీ అలయన్స్గా ఉండడం, అలా 3 పార్టీలు ఏకమయ్యి 2024 ఎలక్షన్స్లో గెలిచి ఏపీలో అధికారం సాధించారు. చెప్పాలంటే ఏపీలో 2వ ప్రతిపక్ష పార్టీగా జనసేన ఉంది. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఎన్నో మాటలు పవన్ కళ్యాణ్ పడ్డారు. పవన్ కళ్యాణ్ వల్ల మెగా ఫ్యామిలీని కూడా చాలా మంది తిట్టారు. కానీ తిట్టిన ప్రతి నోరుని మూసుకునేటట్టుగా ఈ యొక్క ఎలక్షన్స్లో తన యొక్క విజయంతో తను చూపించాడు. దాదాపుగా పోటీ చేయించిన అన్ని స్థానాల్లో స్ట్రైక్ రేట్తో అందరినీ తను గెలిపించాడు. ఈ విధంగా జరగడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. సో ఇక చూడాలి కూటమి పాలన ఏపీలో ఎలా ఉంటుంది అనేది. ఎనీవే, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ ఫర్ హిస్ విక్టరీ. అండ్ పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 4 మనకు తెలుసు పిస్టల్స్ లాంటి వెపన్స్ని దాదాపుగా మెటల్స్తోనే తయారు చేస్తారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పిస్టల్స్ని మెట్రాయిడ్తో తయారు చేశారు. ఆ మెట్రాయిడ్ యొక్క వయసు దాదాపుగా 4.5 బిలియన్ ఇయర్స్. యుఎస్ఏలోని డల్లాస్లో జరిగిన హెరిటేజ్ ఆక్షన్స్లో $5,50,000 ఈ 2 గన్స్ అమ్ముడుపోయాయి. అంటే ఇండియన్ రూపీస్లో 46 లక్షలకు పైగానే. ఈ పిస్టల్స్ని మెట్రాయిడ్ 1911 అని కూడా పిలుస్తారు. నెంబర్ 5 మేల్ అండ్ ఫీమేల్ 2 ఎర్త్వామ్స్ కూడా వాటి యొక్క బేబీస్కి బర్త్ ఇస్తాయి. వీటిని హెమాఫ్రోడైట్స్ అని పిలుస్తారు. ఒక మేల్ ఎర్త్వామ్ మరియు ఇంకో ఫీమేల్ ఎర్త్వామ్ ఆపోజిట్గా బెల్లి టు బెల్లి అవి క్రాస్ చేసుకొని అవి సెక్స్ చేసుకుంటాయి. క్లైటీలియం అనే ఒక పార్ట్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ రెండింటికి కూడా ఈ క్లైటీలియం పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ దగ్గర అవి 2 కూడా క్రాస్ చేసుకున్నప్పుడు స్పమ్స్ని రిలీజ్ చేసుకుంటాయి. దాదాపుగా 24 గంటల పాటు ఇవి సెక్స్ చేసుకుంటాయి. ఈ క్లైటీలియం పార్ట్లో అవి స్పమ్స్ని రిలీజ్ చేసుకుంటాయి. మేల్ స్పమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఫీమేల్ దగ్గర ఎగ్స్ ఉంటాయి, ఓవరీస్ అని అంటారు. క్లైటీలియం పార్ట్ దగ్గర ఫర్టిలైజేషన్ జరుగుద్ది. జరిగిన తర్వాత కూకూన్ అనే ఒక రింగ్ షేప్లో ఫామ్ అవుద్ది. అక్కడ అది రిలీజ్ చేస్తుంది సాయిల్లో ఈ యొక్క ఎగ్స్ని. అలా 3 వారాల తర్వాత ఈ యొక్క ఎగ్స్ నుంచి చిన్న థ్రెడ్ లాగా ఎర్త్వామ్స్ అనేటివి బయటకు వస్తాయి. అలా ఈ ప్రాసెస్ అనేది రిపిటేషన్ ప్రాసెస్ అనమాట. చాలా విచిత్రంగా ఉంది కదా. మేల్ అండ్ ఫీమేల్ 2 కూడా అవి బేబీస్కి బర్త్ ఇస్తాయి. మీరేమనుకుంటున్నారు ఈ క్రియేచర్ గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 6 ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు వాల్టర్ ఆర్త్మన్. తను బ్రెజిల్కి చెందిన అతను. ఇటీవల తను గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కాడు లాంగెస్ట్ కెరియర్ ఇన్ ది సేమ్ కంపెనీ.
తను 84 ఏళ్ల పాటు ఒకే కంపెనీలో పనిచేశాడు. రినాక్స్ వీవ్ అనే ఒక టెక్స్టైల్ కంపెనీలో షిప్పింగ్ అసిస్టెంట్గా తను 15 ఏళ్ళకి జాయిన్ అయ్యాడు. 15 ఏళ్ల నుంచి తనకి 84 ఏళ్ళు వచ్చేదాకా కూడా తను పనిచేశాడు. అండ్ తన పని మీద తనకున్న సంకల్పం మరియు నిబద్ధత ఇదే తనని ఒకే పనిని చేయగలిగించింది. అండ్ తనకొచ్చిన ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మీద మీ అభిప్రాయం ఏందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 7. ఇటీవల నార్త్ కర్ణాటకలోని యమగర్ని విలేజ్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ విలేజ్లోని కొంతమంది పందార్పూర్ సౌత్ మహారాష్ట్ర దగ్గర ఉంది, అక్కడికి ట్రిప్ కోసమని వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ కుక్క అనేది అక్కడ మిస్ అయింది. అలా సౌత్ మహారాష్ట్రలోని పందార్పూర్ దగ్గర నుంచి నార్త్ కర్ణాటకలో ఉన్న వాళ్ళ ఓనర్ ఇంటికి అంటే యమగర్ని విలేజ్ దాకా కూడా 250 కిలోమీటర్లు అది ఒంటరిగా నడుచుకుంటూ వచ్చింది. అలా ఆ కుక్క వాళ్ళ ఓనర్ ఇంటి దగ్గరికి రాగానే ఇది దేవుడు చేసిన కార్యమే అని వాళ్ళందరూ భావించి ఇలా సంబరాలు చేశారు ఆ కుక్కకి. అండ్ తప్పిపోయిన ఆ కుక్క తిరిగి వాళ్ళ ఓనర్ దగ్గరికి చేరుకోగానే ఆ కుక్క యొక్క ఆనందం చూడాలి ఇంకా. అండ్ మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 8. ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్లోని మగారియా విలేజ్లో చోటు చేసుకుంది. బలురామ్ అనే ఒక 80 ఏళ్ళ అతను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాడు, ఫన్నీ రీల్స్. మహారాష్ట్రలో ఉండే షీలా తన రీల్స్ చూసి తన ప్రేమలో పడింది. తనకి 34 ఏళ్ళు. వీరిద్దరు కూడా మొదట్లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. అలా ఆ చాటింగ్ ప్రేమగా మారింది. 80 ఏళ్ళ అతనికి 34 ఏళ్ళ ఆమె ప్రేమలో పడింది. అండ్ బలురామ్ అండ్ షీలా కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. దాంతో అప్పటికే బలురామ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ ఫన్నీ రీల్స్తో. అండ్ వీళ్ళిద్దరు మ్యారేజ్ అనేది సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. వీళ్ళిద్దరు మ్యారేజ్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 9. కర్ణాటకలో ఇటీవల ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఒక తండ్రి చిరుతపులి నుంచి తన కూతుర్ని కాపాడాడు. చిరుతపులి తన కూతుర్ని అటాక్ చేయడానికి వచ్చింది. దాంతో తండ్రి ఊరుకోలేక తన 2 చేతులు యూజ్ చేసే చిరుతపులిని చంపేశాడు. అలా తన కూతుర్ని ఆ తండ్రి కాపాడుకోగలిగాడు. అండ్ ఈ బ్రేవ్ ఫాదర్ ఆ యొక్క చిరుతపుల నుంచి తన డాటర్ని సేవ్ చేయడానికి ఎంత ధైర్యం చేసుంటాడో అర్థమవుతూ ఉంది. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 10. 2010లో సల్మాన్ ఖాన్ హెడ్లైన్స్గా మారాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల బోన్ మ్యారో డొనేట్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. సల్మాన్ ఖాన్ పూజ అనే ఒక పాపకి తను బోన్ మ్యారో డొనేట్ చేస్తాను అని చేశారు కూడా. అలా తను చాలా అవేర్నెస్ని క్రియేట్ చేశాడు బోన్ మ్యారో డొనేట్ చేసే విషయంలో. బోన్ మ్యారో యొక్క పనితీరు మన యొక్క బాడీలో ఏంది అంటే మన బాడీ లోపల ఉన్న బోన్స్ మధ్యలో ఈ బోన్ మ్యారో ఉంటుంది. చాలా మెత్తటి పదార్థం ఇది. ఇది బాడీ మొత్తానికి కూడా ఆక్సిజన్ బ్లడ్ ని పాస్ చేసే విభాగంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా బాడీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. అంతేకాకుండా మన బాడీ ఏమైనా కట్ అయినప్పుడు బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్ క్లాటింగ్ అయ్యే ప్రక్రియలో కూడా ఈ బోన్ మ్యారో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే బ్లడ్ ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ బయటకు వెళ్ళిపోకుండా. అలా బోన్ మ్యారో డిఫెక్ట్ వల్ల ఇటువంటి పనులు అనేటివి చేయకుండా ఆ యొక్క బాడీ సహకరించకుండా ఉంటుంది. అలా ఆరోగ్యకరమైన బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మళ్ళీ యథావిధిగా బాడీ పనిచేస్తుంది. కొన్నిసార్లు జెనెటిక్ డిసార్డర్ వల్ల అంటే వంశపారంపర్యంగా వచ్చే డిసార్డర్ వల్ల కూడా ఈ యొక్క బోన్ మ్యారో డిఫెక్ట్ అనేది బాడీలో ఉండొచ్చు.